హలో యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలో మనము డబల్ ఇంటిగ్రేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ మనము మన ఛానల్లో చేంజ్ ద వేరియబుల్స్ సంబంధించిన వీడియోస్ అండ్ డబల్ ఇంటిగ్రేషన్, అప్లికేషన్ ఆఫ్ గ్రీన్స్ థియరం దీనికి సంబంధించిన వీడియోస్ అన్నిటిని నేను అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదు చూడండి. అండ్ ఈ ప్రాబ్లం అయితే మనకి చేంజ్ ద వేరియబుల్కి సంబంధించిన ప్రాబ్లము. ఓకే, అర్థమైందా? చేంజ్ ద వేరియబుల్ ఏంటంటే మనకి చాలా అంటే ఈ ఒక్క మెథడ్ యూస్ చేసి డబల్ ఇంటిగ్రేషన్ ని చాలా సింపుల్ గా అయితే సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఏదైతే చూడండి, ఇక్కడ కర్వ్స్ ఇచ్చాడో ఇదైతే కర్వ్స్ ఇచ్చాడు. ఈ కర్వ్స్ అన్ని డ్రా చేసి మనం స్టెప్స్ తీసుకొని అయితే ఫైండ్ అవుట్ చేయాలి. నార్మల్ మెథడ్. ఓకే, మెథడ్ 1 అది. బట్ ఈ చేంజ్ ద వేరియబుల్ ఏంటంటే ఎక్స్ అండ్ వై లో ఉన్న ఈ ఒక్క వేరియబుల్స్ ని న్యూ వేరియబుల్స్ కి కన్వర్ట్ చేయడం, యూ అండ్ వి లోకి కన్వర్ట్ చేసుకొని దాన్ని సాల్వ్ చేయడం మనకి చేంజ్ ఆఫ్ వేరియబుల్. ఓకే, ఇక్కడైతే సొల్యూషన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, I is equal to double integration over domain dx plus 2y dx dy. ఓకే, ఈ క్వశ్చన్ అయితే చూస్తే మీరు కేర్ఫుల్ గా మనకి ఇదైతే రీజన్, d is the region ఇచ్చాడు. xy plane bounded by the straight lines. y is equal to x plus 3, y is equal to x minus 3, y is equal to minus 2x plus 3, y is equal to 2 minus 2x minus 2. This is the given. దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి. నేను ఏం చేస్తాను అంటే y మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు యూ అనుకుంటున్నా. చూడండి, ఇది ఈ టర్మ్స్, ఈ ఎక్స్ అనేది ఈ సైడ్ వస్తే, ఈ ఎక్స్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ అనేది ఈ సైడ్ వస్తే y మైనస్ ఎక్స్ అవుతుందో దాన్ని యూ అని నేను కన్సిడర్ చేస్తున్నా. తర్వాత దీంట్లో y ప్లస్ 2x ఇస్ ఈక్వల్ టు v అనుకుంటున్నా. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 2y plus x is equal to u plus v అవుతుందా. ఓకే, ఇన్ ప్లేస్ ఆఫ్ 2x ప్లస్, చూడండి, ఇన్ ప్లేస్ ఆఫ్ x ప్లస్ 2y u ప్లస్ v ని రీప్లేస్ చేయండి. I is equal to double integration over domain d u plus v. ఓకే, dx dy ఏంటంటే జాకోబియన్ ఆఫ్ u v du dv. ఓకే, మనం జాకోబియన్ ఫైండ్ అవుట్ చేయాలి. Jacobian of u v is equal to, ఇక్కడ చూడండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ u అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ yx లో ఉంది, v అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ y అండ్ 2x లో ఉంది. దీన్ని ఏం చేస్తారంటే మనకు ఒక ప్రాపర్టీ ఉంది, 1 by Jacobian of x, y అని. ఓకే, మీకు ఇది అర్థం కావాలంటే చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ చూడండి, అక్కడ చాలా డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఓకే, ఈ ప్రాపర్టీ జాకోబియన్ ప్రాపర్టీ అయితే యూజ్ చేస్తాం. j of x, y that is equal to dou of u, v by dou of x, y అంటే డిటర్మినెంట్ ఆఫ్ dou u by dou x, dou u by dou y, dou v by dou x, dou v by dou y అయితే యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ dou u by dou x అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు x చేస్తే వస్తుంది -1, విత్ రెస్పెక్ట్ టు y చేస్తే 1, విత్ రెస్పెక్ట్ టు x చేస్తే 2 వస్తుంది, విత్ రెస్పెక్ట్ టు y చేస్తే 1. దీని డిటర్మినెంట్ ఏమొస్తుంది మనకి, -1 -3, దట్ ఈజ్ ఈక్వల్ టు -1 -3, దట్ ఈజ్ -4 వస్తుందా. ఓకే, మనకి యాక్చువల్లీ ఇది -4 వస్తుంది. మైనస్ ఇంటూ 1 ఎంత, -1. ఓకే, తర్వాత -2, సారీ ఇది -2 అంటే మనకి ఇది ఎంత వస్తుంది, ఇది -3. ఓకే, ఇది డిటర్మినెంట్ -3. therefore Jacobian of u, v ఏమైతుంది, 1 by Jacobian of x, y that is equal to 1 by -3. ఓకే, ఈ వాల్యూస్ అయితే పుట్ చేయండి. మనకి లిమిట్స్ ఏమైతే I is equal to u లిమిట్ ఏమైతుంది చూడండి, u లిమిట్ అనేది మనకి లోవర్ లిమిట్ ఏమైతుంది మనకి ఇక్కడ -3. చూడండి, ఇది y మైనస్ ఎక్స్ అంటే u తీసుకున్నాం కదా, ఇక్కడ y మైనస్ ఎక్స్, దీన్ని చూడండి y మైనస్ ఎక్స్ ఇక్కడ -3 రాసుకోవచ్చు, ఇక్కడ y మైనస్ ఎక్స్ ఇక్కడ 3 చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో చాలా చిన్నది ఏది, -3, అందువల్ల -3 to 3 ఉంటుంది దాని లిమిట్. ఓకే, -3 to 3 అండ్ v లిమిట్స్ మనకి ఏమైతాయి ఇక్కడ,
చూడండి y plus 2x equal to 4, y plus 2x equal to minus 2 అంటే minus 2 to 4 minus 2 to 4 అవుతుంది v లిమిట్స్. therefore that means u plus v జాకోబియన్ ఎంత 1 by minus 3 du dv. ఓకే, దీని అయితే సింప్లిఫై చేసుకోండి. minus 1 by 3 బయట పెట్టుకోండి. ఇంటిగ్రేషన్ v is equal to minus 2 to 4 ఇది. ఓకే, విత్ రెస్పెక్ట్ టు u ఇంటిగ్రేషన్ చేయండి. ఫస్ట్ ఏమొస్తుంది u square by 2 plus vu. ఓకే, లిమిట్స్ అప్లై చేయండి. minus 3 to 3 ఏమవుతుంది d dv that is equal to minus 1 by 3 integration v is equal to minus 2 to 4 ఏమైతే 3 is 9 by 2 plus 3v minus 3 is 9 by 2 minus 3v. okay, dv దీన్ని సింప్లిఫై చేసుకోండి. minus 1 by 3 v is equal to minus 2 to 4 9 by 2 క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏమొస్తుంది, ఇది 6v వస్తుంది dv. దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి. దీన్ని సింప్లిఫై చేస్తే minus 1 by 3 ఓకే 6 అనేది కామన్ బయటకు పెట్టుకోండి. v square by 2 minus 2 to 4 ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ v అంటే v square by 2 ఓకే 3 1s 3 2s ఓకే, ఈ 2 క్యాన్సల్. మనకు మైనస్ బయట పెట్టుకోండి. 4 స్క్వేర్ ఎంత, 4 స్క్వేర్ 16 minus 2 whole square ఎంత 4 అంటే minus 12 వస్తుంది. ఓకే, minus 12 is the required answer. ఓకే, ఇదైతే అర్థమైంది కదా మీకు ఈ ప్రాబ్లం ఎలా సింప్లిఫై చేసుకోవాలని. ఓకే, ఈ ప్రాబ్లం అయితే ఎలా సింప్లిఫై చేయాలని మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, మీకు ఇంకా ఈ కాన్సెప్ట్ చాలా ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ వీడియో అయితే చూడండి, రీసెంట్గా అప్లోడ్ చేశాను. ఓకే, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, జాకోబియన్ ఎలా తీసుకోవాలి దాని గురించి అంతా నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ అయితే చేయండి. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ కండి. ఓకే, ఈ యొక్క లింక్ యూజ్ చేసి ఈ క్యూఆర్ కోడ్ యూజ్ చేసి లేకుంటే ఇది సెర్చ్ చేసినా మీకు దొరుకుతుంది. ఓకే, అక్కడ మీకు ఈ యొక్క క్లాస్కి సంబంధించిన నోట్స్ అయితే నేను అక్కడ అప్లోడ్ చేస్తాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.